హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్ డిసెంబర్ 15 నుండి అమల్లోకి వచ్చే కొత్త మాదక ద్రవ్య చట్టం అమలుతో కువైట్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో కొత్త దశలోకి ప్రవేశించనుంది. మునుపటి చట్టం తర్వాత 30 సంవత్సరాలకు పైగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో కువైట్ పాత చట్టం కింద గతంలో జాబితా చేయని కొత్త పదార్థాలు ఉద్భవించాయి. నిరంతరం మారుతున్న రసాయన సమ్మేళనాలపై ఆధారపడే వ్యవస్థీకృత అంతర్జాతీయ నెట్వర్కుల కార్యకలాపాలతో పాటు సముద్రం, భూమి మరియు వాయు మార్గాల ద్వారా అక్రమ రవాణా పద్ధతులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇటీవలి సంవత్సరాలలో డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ DCGD గణనీయమైన స్వాధీన గణాంకాలను సాధించింది. ఇది ప్రయత్నం యొక్క స్థాయిని ప్రతిబింబిస్తుంది మరియు మొదట ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసెఫ్ ఆదేశాల మేరకు భద్రతా కార్యకలాపాలు 24 గంటలు కొనసాగుతున్నాయని నిర్ధారిస్తుంది. చట్టం యొక్క ప్రాముఖ్యత, దాని జరిమానాలు మరియు నిబంధనల గురించి DCGD డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కబబ్జార్ద్ మరియు అతని సహాయకుడు బ్రిగేడియర్ జనరల్ షేక్ హమూద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చట్టం కఠినమైన జరిమానాలతో గుణాత్మక ముందడుగును సూచిస్తుందని నొక్కి చెప్పారు. ఇది ప్రధాన నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడం, నిధుల వనరులను వెలికి తీయడం మరియు ప్రభావాన్ని దోపిడీ చేయడానికి చేసే ప్రయత్నాలు నిరోధించడం అనే రాష్ట్ర దృఢ సంకల్పాన్ని ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 1 వరకు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలలో పాల్గొన్నట్లు నిర్ధారించబడిన తర్వాత వివిధ దేశాలకు చెందిన మొత్తం 1063 మంది వ్యక్తులు. Don't forget to subscribe, like, share. Thanks for watching.